దేవుని మహాకృపను బట్టి మన జీవితంలో దేవుడు అనుగ్రహించిన మరి యొక్క క్రిస్మస్ ఈవినింగ్ బట్టి వందనామం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు క్రిస్మస్ ఈవ్ నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగం మనం చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21-22 వచనములు మనం చదువుకుందాం. ఆమె ఒక కుమారుని కొనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్య గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగింది. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. ప్రియమైన దేవుని పిల్లరా, పుట్టక ముందే పేరు పెట్టడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం. తల్లి గర్భంలో ఉన్నప్పుడు, తల్లి గర్భవతి అయి డెలివరీకి రెడీ అవుతున్నప్పుడు భార్య గర్భం ధరించింది, లేదా కోడలు కూతురు గర్భం ధరించింది అని తెలిసిన తర్వాత జనులు ఏం చేస్తారంటే ఎవరు పుడతారంటాం, ఆడమగ, పెద్ద డైలామా ఇది. ఆ ఆసక్తితోటి ఏం జరుగుతుందంటే 8,000 రూపాయలను సరే ఇచ్చి స్కానింగ్ చేస్తే ఆడమగ చెప్పేస్తారు. కానీ అది ప్రభుత్వం ఆ స్కానింగ్ వ్యవహారాన్ని క్యాన్సిల్ చేసింది, చట్టరీత్యా నేరం చేసేసింది. వస్తున్నాను, చట్టరీత్యా నేరం చేసేసింది. చట్టరీత్యా నేరం చేసేయడంతో ఏమైపోయిందంటే ఆడమగ తెలియక పుట్టే వరకు అందరూ డైలమాలో, ఆపరేషన్ థియేటర్ దగ్గర అందరూ ఎదురు చూస్తూ ఉంటారు, డాక్టర్ అమ్మ ఎవరికి వస్తుందో అని. గర్భము దాల్చి 1, 2, 3, 4, 5, 6, 7 నెలలు జరుగుతున్న కొద్ది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పేర్ల లిస్ట్ తీసుకుంటారు. ముందు ఒకే ఆడపిల్లల పేర్లు 100 తీసుకుంటారు, మగ పిల్లల పేర్లు 100 తీసుకుంటారు. అందులోంచి 10 తీస్తారు బయటికి. మళ్ళా ఆ 10లోంచి ఆడపిల్ల పుడితే ఈ పేరు, ఒకవేళ మగపిల్ల అడిగితే ఈ పేరు అని 2 పేర్లు సెలెక్ట్ చేసి పెట్టుకుంటారు. సో ఆడపిల్ల అయితే పుట్టినండి ఆడపిల్ల వాళ్ళు అనుకున్నామా. కానీ ఇక్కడ 2 విషయాలు. కుమారుని కనును అని ఖచ్చితంగా చెప్పబడింది. కుమారుని కనడమే కాదు, ఆ కుమారునికి ఏ పేరు పెట్టాలో కూడా చెప్పబడింది. అసలు వింత ఇక్కడ ఏంటంటే ఇమ్మానుయేల్ అంటే తోడు అని అర్థం అంట. ఏమని అర్థం చెప్పండి? తోడు. ఇది జనరల్గా పెట్టిన పేరు కాదు, ఇది ఆయనకున్న స్వభావాన్ని బట్టిన పేరు, స్వభావాన్ని బట్టి పెట్టిన పేరు. మనం దేవునికి నామముల గురించి మనం చాలా కాలం, ఒక 10-11 వారములు మనం ధ్యానం చేసినప్పుడు అందులో ఎల్షదై, ఎల్రోయి, ఎలోహి, ఎల్లియోన్, అడోనాయ్ ఇవన్నీ కూడా పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు ఏంటో కూడా నేను మీకు చెప్పాను. దేవునికి ఉన్న పేర్లు అవి దేవునికి పెట్టబడిన పేర్లు కాదు, మన రూపానికి పెట్టబడిన పేర్లు కాదు, కానీ స్వభావానికి పెట్టబడిన పేరు. సమాజంలో స్కూల్స్లో అమ్మ నాన్న పెట్టిన పేరు ఒకటి ఉంటుంది, వాడు ప్రవర్తించే విధానాన్ని బట్టి పెట్టిన పేరు ఇంకోటి ఉంటుంది. మా ఊరిలో మిడతడు అని కూడా ఉన్నాయి. మిడత అంటే ఏంటి? మిడత అంటే
ఒక్కసారి ఇక్కడ ఉంటుంది, టచ్ అంతని లోపల ఎగిరి మళ్ళీ ఎక్కడో పడుతుంది. అది జంపే, ఫ్లై కాదు. ఫ్లై అంటే ఎలాగలగా వెళ్తుంది, అలా కాదు. టక్ జంపే మళ్ళీ పడుతుంది అక్కడ మిడత. అంటే ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ అక్కడ మళ్ళీ ఎక్కడో ఆ మిడతడు అనేవాడికి ఎందుకు పెట్టారంట పేరు? మరి నేను ఇక్కడే కదా చూసాను ఇందాక, నువ్వు అప్పుడే మార్కెట్లోకి ఎలా వచ్చారా అనుకుని లోపల వాడు గ్రౌండ్లో ఉంటాడు. ఇందాక కదా షాపింగ్ మార్కెట్లో నేను చూసాను, మళ్ళీ గ్రౌండ్లోకి ఎలా వచ్చారా అని అనుకునే లోపల ఇంటి భోజనం చేస్తూ ఉంటాడు. సరే భోజనం చేస్తాడు, ఇద్దరు కూర్చొని కూర్చునే లోపల మళ్ళీ గ్రౌండ్ ఎక్కడ ఉంటుంది. స్వభావానికి పెడతారు పేర్లు. పాలోడు అంటారు, కూరగాయలోడు, పాలోడు, అలాగా కొన్ని పేర్లు ఉంటాయి. వాళ్ళకి స్వభావాన్ని, వాళ్ళు చేసే పనులను బట్టి పేర్లు పెడతారు. వెళ్ళి టీచర్ అంటారు. చాలామంది టీచర్ తెలుస్తుంది పేరు, ఎవరికి మ్యాక్సిమం పేరు తెలియదు. చాలామంది స్టూడెంట్స్ కూడా చాలా కాలం ఆ టీచర్ పేరు తెలియదు. 2-3 సంవత్సరాలు అయ్యే వరకు టీచర్ పేరు తెలియదు. చాలా కాలం తెలియదు, మినిమం 6 months తెలియదు. కొంతమందికి తెలియచ్చు, కొంతమందికి అస్సలు తెలియదు. మొన్న ఎప్పుడో నేను చూసాను, బతుకు చెట్క బండిలో మీ ఆయన పేరేంటి అని అడిగితే మా ఆయన పేరంటే ఏదో పేరేంటి అంటే అది చాలా ట్రోలింగ్ అవుతుంది. టీచర్ పేరు తెలియకపోయినా బాగా భర్త పేరు తెలియకపోవడం ఏంటి, అది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వేస్తుంది రోజు. అందులో టీచర్ అనేది తెలుస్తుంది తప్ప ఆయన పేరేంటి అనేది ఎవరికి కూడా తెలియదు. డాక్టర్ గారు అంటారు కానీ డాక్టర్ గారు అసలు పేరు తెలియదు. చాలా మందికి వెళ్ళడం, మంది చేసుకోవడం, ఇంకా హాస్పిటల్ పేరన్నా తెలుస్తుంది కానీ డాక్టర్ గారి పేరు, ఏ హాస్పిటల్ అంటే ఫలానా హాస్పిటల్ పేరు చెప్తారు కానీ డాక్టర్ గారి పేరు తెలియదు. కానీ ఆయన డాక్టర్ అని తెలుసు, స్వభావాన్ని బట్టి పేరు. ఈ దేవునికి ఉన్న స్వభావాన్ని బట్టి పెట్టబడిన పేరు ఏంటంటే ఇమ్మానుయేల్. ఆయన పేరు యేసు అని పేరు పెట్టబడును అని ఉంది. మరి యేసు అని పేరు పెట్టబడినాడు, మళ్ళీ ఇంకో 2 పేరు ఎందుకు? మళ్ళా అక్కడే ఉంది కదా, ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడు. ఫస్ట్లో కూడా చూడండి, ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని ఫస్ట్లో ఉంది కదా, 21వ వచనంలో. 22వ వచనంలో ఏమంటుంది? ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెడతారని ప్రవచనం పలికిపడింది, యెషయా రాసిన ప్రవచనం. 2 పేర్లు ఏంటి అంటే, ఒక పేరేమో జనరల్గా తల్లిదండ్రులు అందరూ భూమి మీద పెట్టుకునే పేరు, ఇంకోటి ఆయన స్వభావానికి ఉన్న పేరు. ఏమిటి ఆయన స్వభావము అంటే, ఆయన స్వభావం ఏంటంటే తోడు. ఏం తోడు? మనుషులకు ఆయన తోడుగా ఉంటాడు. ఉన్నాడా తోడుగా? ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఈ చివరి చూడండి ఆ చివరి వరకు దేవుడు ఎప్పుడు మనుషులకు తోడుగానే ఉంటాడు. తోడంటే ఏంటి? కంపానియన్ అంటారు కదా, ఆ కంపెనీ మనతో కలిసి ప్రయాణం చేస్తాడు, మనతో ప్రయాణం చేస్తాడు. మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయన వస్తాడు. బైబిల్ గ్రంథంలో దావీదు అంటాడు, నేను ఆకాశంలోకి ఎక్కిన అక్కడ నువ్వు ఉన్నావు, నేను భూమిలో అగాధ జలంలోకి వెళ్ళిపోయిన అక్కడ ఉన్నా. పైకి వెళ్తే పైన ఉంటాడు, కిందకి వెళ్తే కింద ఉంటాడు, ఆయనకు మరుగయ్యే చోటే లేదు. వాక్యూమ్ అంటారు. వాక్యూమ్ అంటే గాలి కూడా లేని ప్లేస్, అందులో కరెంటు ప్రవహిస్తుంది. ఇంతకు ముందు ఒక ట్యూబ్ లైట్స్ అండి, తెలుసా మీకు? ట్యూబ్ లైట్స్, అందులో గాలి ఉండదు, గాలిని తీసేస్తారు. గాలిని తీస్తే అప్పుడు ఆ గాలి లేని దాంట్లో కరెంటు ప్రవహిస్తుంది. దానివల్ల ఫిల్మెంట్, అదంతా ఫిల్మెంట్గా మారిపోతుంది. అంతా కూడా మీకు లోపల 2 వైర్లు జస్ట్ ఉంటాయి, ఆ ఓల్ ట్యూబ్ ఏమవుతుంది? ఫిల్మెంట్ అయిపోతుంది. వాక్యూమ్ అంటే గాలి చొరబడని ప్రాంతములలో కూడా దేవుడు. మనిషి ఎక్కడైనా బ్రతుకుతాడు. ఒక పాము ఉందనుకోండి, ఇంచుమించుగా భూమికి 10 నుంచి కొన్ని పాములు 20 అడుగులు 25 అడుగులు లోపలికి ఉంటాయి. చాలా రోజులు బయటకు రావాలి. కప్పలు ఉన్నాయి, హైబర్నేషన్ అంటారు. హైబర్నేషన్ అంటే ఊపిరి పీల్చుకోదు, అన్నం తిందో, నిద్రపోతానే ఉంటుంది. హైబర్నేషన్ అంటే దానికి గాలితో సంబంధం లేదు.
అది 3 months 4 months 4 months తర్వాత మళ్ళీ ఖచ్చితంగా గాలిలోకి గాలి పీల్చుకోకుండా సజీవ సమాధి అని కొంతమంది మట్టిలో కప్పెట్టు పడిపోయి 3 రోజులు 4 రోజులు ఉంటారు. ఒక పీరియడ్ ఆఫ్ టైం అంతే. వాడు చెప్తాడు అని 3 రోజులు ఉంచండి అని. ఆ 3 రోజులు దాటి మనం వదిలేసి అనుకో ఆడికి తీయ అవసరం లేదు, పైన గొరికెట్టేయచ్చు. అది చెప్పిన టైం లోపల తీసేయాలి మనం. అటువంటి ప్రాంతంలో కూడా దేవుడు ఉంటాడు. కాద జలములలో వెళ్ళినా కూడా ఆయన అక్కడ ఉంటాడు. మన తోడుగా ఉంటాడు ఆయన. వెరెవర్ యు గో. ఏదో హచ్డాగా ఏదో వడాఫోన్ ఏదో అంటారు, ఏదో ఫోన్ అని మర్చిపోయాను, వడాఫోన్ కదా, హచ్డా. వెరెవర్ యు గో మా సిగ్నల్ ఫాలోస్ యు అనే టైప్లో. కొన్ని ప్రాంతాల్లో గడవలోకి వెళ్ళిపోతే హచ్ రాదేమో కానీ వడాఫోన్ రాదేమో కానీ దేవుడు నీ తోడుగా వస్తుంది. బైబిల్ గ్రంథం అంతట్లో కూడా ఆయన ఫీలింగ్ అండి, ఆయన ఆశ ఏంటంటే మానవులతో ఉండాలని ఆయన కోరిక. ద డిజైర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ టు లివ్ విత్ హిస్ పీపుల్. చాలా ఆశ్చర్యం వేసుకొస్తాను. మనుషులతో జీవనం చేయాలనే దేవుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. చాలామంది అడుగుతూ ఉంటారు, మీరు ఎక్కడ పెడితే ఎక్కడ చర్చలు పెట్టేస్తారు, ఎక్కడ పెడితే అక్కడ మీరు పెట్టేసుకుంటారు, అలా పెట్టేస్తే అలాగా దేవుడు వచ్చేస్తాడు అక్కడికి అంటారు. అంటే మనుషుల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే దేవుడు కొన్ని ప్లేసులకి వస్తాడు, కొన్ని ప్లేసులకి రాడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఎక్కడ 2-3 కూడి నా నామాన్ని ప్రార్థన చేస్తారు అక్కడ ఆయన. ఇప్పుడు 2 లేరు, అక్కడే ఉన్నాడు. ఒకడున్నా దేవుడు మీతో ఉంటాను అని నా స్వభావమే, అది మీతో ఉండడమే నా స్వభావం. ఆఫ్ చేసాం, మీతో ఉండడమే నా స్వభావం. అందుకని నా పేరే అది, నా పేరే మీ తోడు, మానవులతో. ప్రియమైన దేవుని పిల్లవారు, ఇశ్రాయేలు ప్రజలు అరణ్య ప్రయాణం చేస్తున్నారు. అరణ్య ప్రయాణం చేసినప్పుడు దేవుడు ఎంతగా ఉన్నాడు అంటే మానవులకు తోడుగా. పగలంతా మేఘస్తంభంలా ఉండేవాడు, రాత్రంతా అగ్నిస్తంభంలాగా ఆయన ఉండేవాడు. పగలు ఎండ ఉంటుంది కాబట్టి, సూర్య వెలుతురు ఉంటుంది కాబట్టి ఆయన మేఘంలాగా వారిని ఆవరించి వారు ప్రయాణం చేస్తుంటే వారు వెనకాలే వచ్చేవాడు. ఇక నేను రాను, ఇక్కడ ఆగిపోని, రాత్రికి చాలా చీకటి పడిపోయింది, ఏదైనా ప్రమాదం ఉంటుంది, మీరు వెళ్ళొద్దు చీకట్లో అని అనుకున్నప్పుడు ఆయన ఆగిపోయేవాడు. ఆయన ఆగిపోతే వీళ్ళు ఆగిపోయేవాడు. మేఘం ఎక్కడైతే ఆగిపోయిందో మేఘాన్ని దాటి ఎవరు వెళ్ళేవారు కాదు. ఆ మేఘం ఎంత, ఇశ్రాయేలు ప్రజలు 6 లక్షల మంది కాల్భావం మీద ఆ మేఘం ఉండేది. ఆ మేఘం కింద వాళ్ళ ప్రయాణం, గొడుగు కింద వెళ్తాడు. ఆ మేఘం గొడుగులాగా వారిని కప్పింది. ఆగిపోయిందంటే వారు కూడా ఆగిపోయేవారు. ఎప్పుడైతే మేఘం ఆగిపోయిందో 1 నిమిషం కూడా గ్యాప్ లేకుండా లైట్ వెలిగేసింది. అదేంటంటే అగ్నిస్తంభం. ఒక స్తంభంలాగా ఆయన వెలుగుతుండేవాడు రాత్రంతా, ఒక అగ్నిస్తంభం. అది చాలు ఇశ్రాయేలు ప్రజల జీవితంలో వాళ్ళు మార్పు చెందడానికి. మా దేవుడు చాలా గొప్ప దేవుడు అని చెప్పడానికి అది ఒక్కటి చాలు. అసలు వాళ్ళు ఆ సర్కిల్ దాటి వాళ్ళు బయటికి వెళ్ళవలసిన పరిస్థితి లేదు. పైన మేఘస్తంభంలో ఉన్నాడు, మేఘస్తంభం ఆగిపోయిన అగ్నిస్తంభం ప్రత్యక్షమైపోయింది. కళ్ళ ముందే దేవుడు వారితో ఉండేవాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క ప్రయాణం చేస్తున్నప్పుడు మందసం అప్పటికి ఇంకా సిద్ధం కాలేదు, ప్రత్యక్ష గుడారం ఇంకా సిద్ధం కాలేదు, మందసం ఇంకా సిద్ధం కాలేదు. అప్పుడు దేవుడే వారితో వెళ్ళేవాడు.
ఎటువంటి పరిస్థితులు అంటే ఆయన ఏమంటాడంటే ఎదురుగా సముద్రం వచ్చింది. సముద్రం చూస్తే మనం దిగిలిపోతామా? చిన్న బోధలు వెళ్ళిపోయినట్టుగా చిన్న కాలం నడుచుకుని వెళ్ళిపోలేం కదా, మనం అయిపోయారు అందరూ. ఆయన అంటాడు కదా, సాగిపోండి అని చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలలో వెళ్తుంటే వాళ్ళ అడుగులు ముందుకేస్తుంటే ఆ నీరు అలా 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 పాయలైపోయాయి. 6 నెలలు అయిపోయింది. వాళ్ళ పాదము నీటికి తాకిన వెంటనే 2 పాయలైపోయి 6 నెలలు నడుచుకుని వెళ్ళిపోయారు. ఎలా వెళ్ళారు? దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి. యుద్ధాల్లో ఉన్నాడు దేవుడు, సమస్యలో ఉన్నాడు, ప్రమాదాల్లో ఉన్నాడు దేవుడు, ఆకలేసినప్పుడు ఉన్నాడు, దాహం వేసినప్పుడు ఉన్నాడు. ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేసి నువ్వు వద్దు అని అంటే అప్పుడు కూడా ఉంటాడు. అదే గొప్ప. కావాలనుకున్నప్పుడు మనం ఉంటాం. ఎవరన్నా 2 సార్లు మనం నాకు వద్దు అన్నాడు అనుకో, ఆ 3వసారి అని అనిపించుకోవడం కూడా మనకి ఇష్టం ఉండదు. ఆ 3వసారి అనే లోపలనే మనం వెళ్ళిపోతాం. ఎందుకు వెళ్ళిపోయావంటే నువ్వు వద్దన్నా కూడా వెళ్ళిపోయాడు. దేవుడు 100 సార్లు నువ్వు వద్దన్నా కూడా ఆయన నీతోనే ఉంటాడు. హల్లెలూయా చెప్దామా? ఆయన పేరే పెట్టేసుకున్నాడంట, మీ తోడు అని. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను, నీడలాగా, తోడులాగా, నీడలాగా. ఒకరోజు నా మోషే అంటాడు, నీ సన్నిధి మాతో రాని ఎడల మేము పోము. బైబిల్ వాక్యాలు కంఠస్థం చేస్తున్నారు సంఘం అంతా కూడా. సగం నేను చెప్తే సగం మీరు చెప్పాలి. మోషే అంటాడు దేవునితో, దేవా నీ సన్నిధి మాతో రాని ఎడల మేము పోం. అబ్బా ఎంత ధైర్యం ఉండాలి తెలుసా మాట పలకడానికి. ఎందుకు ధైర్యం ఉండాలి? మనం వెళ్ళే ప్లేసు మంచిదని ఫస్ట్ మనకు తెలియాలి. అప్పుడు మాత్రమే దేవుడితో చెప్పగలను, రాకపోతే నేను. అదే చెడ్డ ప్లేస్ అనుకో, మనం ఏం చేస్తాం, దేవుడు కొద్దిసేపు ఇక్కడే ఉండి నేను పక్కకి వెళ్ళి వస్తాను. ఒకరు అంటారు కదా, నేను కానీ ఈ క్రిస్టియానిటీని ఇలా ఈ బట్టలు కానీ నేను పక్కన పెట్టాననుకో, ఈ బైబిల్ కానీ పక్కన పెడితే అప్పుడే నేనంటే ఏంటో నీకు తెలుస్తుంది. ఎవరితోనైనా బంధువులతో గొడవడం అని ఏం చెప్తాడంటే, ప్రభు నేను ఇప్పుడే వచ్చేస్తాను, ఒక్కసారి మా వాడిని దెబ్బ చేస్తాను అంటే. మోషేకి తెలుసు, నువ్వు రాకపోతే మేము వెళ్ళాం. దేవుడు రాగలిగినంత స్వచ్ఛంగా మన ప్రయాణం ఉండాలి. అది మన నడవడిక దేవుణ్ణి మనతో పాటు తీసుకెళ్ళగలిగేంత మంచిగా మనం ప్రవర్తించాలి. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే, అంతలా నువ్వు ప్రవర్తించకపోయినా ఆయన వచ్చేస్తాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన వస్తాడు, నీతో ఉంటాడు. ఎందుకంటే అది ప్రమాదం అని నీకు తెలియకపోవచ్చు, కానీ అక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే నేను రక్షించక మళ్ళీ ఆయనే అక్కడ ఉండాలి. హి లవ్స్ యూ. మనతో వస్తూ ఉన్నాడంటే ఎవరు వస్తారు మనతో? మన శత్రువులు వస్తారా? మన స్నేహితులు, మనల్ని ప్రేమించే వాళ్ళు మాత్రమే వస్తారు. మన శత్రువులు ఎంతవరకు వస్తారంటే మనం కనపడనంత దూరం వెళ్ళిపోయే వరకు వస్తారు. మనం తరవడానికి వస్తారు. మనం తరిమి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత పోయాడు రా అని రావడం మానేస్తారు. మన స్నేహితులు అయితే ఎక్కడెక్కడికి వెళ్తున్నాడు వస్తానే ఉంటారు కదా. పిల్లలు పెంచుతున్నప్పుడు, చిన్నపిల్లలు పెంచుతున్నప్పుడు తల్లిదండ్రులు వారి అడుగున ఎక్కడెక్కడికి వెళ్తారు చూస్తానే ఉంటారు. తల్లిదండ్రులు ఉన్నంత కాలం పిల్లలు ఎంత పెద్దోళ్ళు అయిపోయినా 30 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళినా, మా అమ్మ బ్రతుకున్నంత కాలం నాకు పెద్ద ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఫోటో తీసినాడు. ఎక్కడికి అందరూ చాలా ఇబ్బంది పడారు. ఏంటిలా ఫోటోలు తీస్తున్నాడు, ఏంటిలా ఫోటోలు తీస్తున్నాడు. అన్నం ఫోటో పెట్టారు, టేబుల్ హోటల్కి వెళ్తే రెస్ట్ ఏం తింటున్నానో ఫోటో పెట్టాను. మీ అందరికీ తెలుసు కదా, నేను ఎప్పటికప్పుడు ఫోటోలు పెట్టున్నాను. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, ఫోన్ ఎత్తకపోతే ఒక 2 రింగులు
చాలా టెన్షన్ పడిపోవడం. ఇక్కడ మనకి పగలైతే అక్కడ వాళ్ళకి నైట్. మనం పగలంతా పనిలో ఉంటాం. ఇక్కడ నేను ఫోన్ ఎత్తకపోతే ఇంకా ఆడ నైట్ అంతా పడుకునేది కాదు. అలా అందుకని ప్రతిదీ ఫోటో పెట్టాలి. రోజులో ఒక్కొక్కసారి 40 ఫోటోలు 30 ఫోటోలు పెట్టిన రోజులు ఉన్నాయి. అలా ప్రియమైన దేవుని పిల్లారా, తల్లిదండ్రులు మనల్ని వెంటాడుతూ వస్తూ ఉంటారు. మనం వెన్నంటే ఉంటారు. మన శ్రమలలో, మన కష్టాల్లో, మన బాధల్లో వాళ్ళు ఉంటారు. ఈ దేవుడు తల్లిదండ్రులైనా కొంతవరకు వచ్చి ఆగిపోతారు కదా. మరణం దాటి వాళ్ళు రాలేరు తల్లిదండ్రులు. ఒక వ్యక్తి మరణించిన తర్వాత బంధువులు, స్నేహితులు అందరూ కూడా ఇంకా అక్కడితో ఆగిపోవాల్సిందే. ఆ మరణం తర్వాత ఎవరు రాలేరు. కానీ మరణంతో పాటుగా మరణం తర్వాత మనతో పాటు రాగలిగే ఏకైక వ్యక్తి అయిన దేవుడైన ఆయన యేసు ప్రభు మాత్రమే. మనకి భూమి మీద మరణ జననాలు ఉంటాయేమో కానీ ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రొసీజర్. ఇది వేరే ప్రసంగం. దేవుని పిల్లారా, ఆయన నీతో ఉంటాడు. నీతో ఉండాలని ఆయన ఆశ. ఒకవేళ ఆయన మనతో లేకుండా ఉన్నాడు అనుకోండి, మన పరిస్థితి ఎలా ఉంటుంది? భయంకరమైన ప్రమాదాలకు మనం గురవుతాం. భయంకరమైన అనారోగ్యాలకు మనం గురైపోతాం. భయంకరమైన సమస్యలకు మనం గురైపోతాం. మనకి ఇంకా మన పక్కన ఇంకెవరో ఆలోచన చెప్పేవాళ్ళు కానీ, ఆదుకునేవాళ్ళు కానీ ఇంకెవరు కూడా ఉండరు. ఎవరు ఉన్నా లేకపోయినా నీ దేవుడు నీతో ఎప్పుడు ఆయన ఉంటాడు. తెలియదు ఆయన ఉన్నట్టు కూడా. ఒక రోజున ఒక వ్యక్తి, ఒక క్రైస్తవుడు, ప్రతిదినము సముద్రం ప్రక్కన వాకింగ్కి వెళ్ళేవాడు. ఆయనకున్న ఒక మంచి లక్షణం ఏంటంటే ప్రభుతో సంభాషణ చేస్తుండేవాడు. ఆయన పక్కన నడుచుకుని వెళ్ళడం అది చూస్తుండేవాడు. ప్రతిరోజు వాకింగ్ చేసుకునేవారు. మరలా ఈవినింగ్ వాకింగ్ చేసి ఇంటికి వెళ్ళిపోయి మరలా పొద్దున్న వాకింగ్ వచ్చినప్పుడు ఇద్దరు పాదాలు చూసుకునేవాడు. ఈ దేవుని పాదాలు, నా పాదాలు, ఇద్దరు పాదాలు. హై స్కూల్లో నాలుగు పాదాలు, ఎవరి పాదాలు తెలియదు కానీ ఈయన 2 పాదాలు, ఈయన 2 పాదాలు. నా అయితే 2 దేవుని పాదాలు అని సంతోషించేవాడు. ఒకరోజు నేను వాకింగ్కి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే ఇంటికి రిటర్న్ జర్నీ చేస్తున్నాడు. అటువంటి టైంలో ఆల్ ఆఫ్ ఎ సడన్గా పెద్ద గాలి తుఫాన్ రావడం, ఆల్ ఆఫ్ ఎ సడన్ అంతా కూడా చీకటి పడిపోతే ఈయన ఎలా దాటుకుని వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. అమ్మయ్య అనుకుని నిద్రపోయాడు. పొద్దునే వాకింగ్కి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే మరలా 4 పాదాలు కనిపిస్తున్నాయి. 4 పాదాలు కనిపిస్తుంటే సగం దూరం వచ్చిన తర్వాత అక్కడ చాలా ముళ్ళు, ఒక మనిషి నడవలేనంత భయంకరమైనటువంటి ఇబ్బందికరమైన ముళ్ళు, రాళ్ళు, ఒక డేంజరస్ కొంత ప్లేస్ ఉన్నప్పుడు అక్కడ 2 పాదాలే ఉన్నాయి. అది జాగ్రత్త తప్పుకుని మరలా అటువైపు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ 4 పాదాలు ఉన్నాయి. ఈయన అంటున్నాడు, చూడు ఎంత ఘోరం జరిగిపోయింది. రోడ్డు అంతా బాగున్నప్పుడేమో యేసుప్రభు నాతో నడిచాడు. ఎక్కడైతే సమస్య వచ్చిందో ఆయన మాయమైపోయాడు. మరలా రోడ్డు బాగున్న దగ్గర మళ్ళీ నాతో కలిసి నడుస్తున్నాడు. ఇదేంటి ఇలా జరిగింది అని, ప్రభా ఏంటి ప్రభు నువ్వు ఇంత పని చేశావు, నువ్వు అసలు నాతో ఉంటావు అని అనుకున్నాను అంటే దేవుడు నడిపించాడా? ఆ 2 పాదాలు నాయి కాదు. అక్కడ నేను ఎత్తుకుని తీసుకెళ్ళాను. కష్టమైన ప్రదేశంలో నేను ఎత్తుకుని తీసుకెళ్ళగానే నీ పాదముద్రలు లేవు, అవి నా పాదాలు. అంటే మనం ఏమనుకుంటామంటే దేవుడు తోడు మనకు లేపని పర్లేదు. దేవుడు ఏంటి
కదా. చాలా సందర్భాల్లో మనకి పరిస్థితులు చేజారిపోయేంత వరకు కూడా దేవుని యొక్క విలువ మనకు తెలియదు. దేవుడు కావాలి అని కూడా మనం అనుకోం. మన శక్తి, మన బలము, మన డబ్బు, మనకి సపోర్ట్స్ అన్నా ఉన్నంతకాలం దేవుడితో మనకి ఏంటిలే అని మనం లైట్ తీసుకుంటాం. నువ్వు లైట్ తీసుకుంటావు, ఆయన లైట్ తీసుకోడు. ఆయన ఎప్పుడెప్పుడు చేస్తూ ఉంటాడు. నీ వెనకాలే నీ వెన్నంటే ఆయన వస్తూ ఉంటాడు. నువ్వు ఎక్కడెక్కడికి వెళ్తున్నావు, నీతో ఆయన ఉండాలని ఎప్పుడు ఆయన ఆశపడతాడు. ఆయన ఎంతగా మనతో ఉండాలని ఆశపడతాడంటే తరతరములు గడిచే కొలది ఆయన మనతో ఉండే విధానాన్ని మార్చుకుంటూ వచ్చాడు. ఆయన ఎక్కడో ఏదైనా తోటలో దేవునికి రూపంలో, పరిశుద్ధ రూపంలో ఆదాము ముగ్గురు కలిసి ఉండేవారు. ఎప్పుడైతే పాపము వచ్చిందో మానవులు దేవుని నుంచి దూరం అయిపోయిన తర్వాత ఆయన ఆత్మస్వరూపుగానే కనిపించాడు తప్ప ఎప్పుడు కూడా మనిషి రూపంలో ఆయన ఎవరికి కనిపించలేదు. అటువంటి దేవుడు చాలా కాలం తర్వాత బెంగ పెట్టుకుని మళ్ళా నా మనుషులతో నేను ఉండాలని చెప్పి ఆయన ఏం చేశాడంటే ప్రత్యక్ష గుడారం అని ఒకటి చేపించుకొని, ఒక మందిరం లాంటిది టెంపరీ గుడారం, ఇదంటే పర్మనెంట్గా ఉంది కదా, ఆయన టెంపరీ గుడారం ఒకటి చేపించుకుని అందులో ఒక పెట్టెలాగా, ఒక మందసంలాగా ఉండి, అంటే పల్లకీలాగా, ఇప్పుడు మనం మోసుకునే పల్లకి టైప్ పల్లకీలాగా ఉండి అందులో అయినా ఒక రూపంలో ఉండేవాడు. ఎక్కడెక్కడికి వెళ్తే నన్ను తీసుకెళ్ళని చెప్పేవాడు దేవుడు. మీరు ఇద్దరికి వెళ్తే నేను వస్తాను, మీరు పండుగకి వెళ్తే నేను వస్తాను, మీరు బలి అర్పణకి వెళ్తే నేను వస్తాను, మీరు ఎక్కడికి వెళ్ళినా వస్తానని. హీ లైక్స్ అస్. మనతో ఉండాలని ఆయన ఇష్టం, దేవునికి ఇష్టం. చాలా కాలం ప్రత్యక్ష గుడారంలో మందసంలో ఉన్న ఆ దేవుడు ఆయన రూపాన్ని మార్చుకుని ఆయన ఎలా అయిపోయాడంటే ఆఖరికి మానవుడిగా ఈ భూలోకంలోనికి ఆయన మన మధ్య సంచారం చేశాడు. దేవుడు అంటాడు, భూమి మీద నా జీవితంలో నాకు ఏదైనా ఒక ఆనందకరమైన ఒక టైం అందు ఉంటే అది భూమి మీద నేను మానవులతో జీవించిన టైం అని చెప్తాడు దేవుడి స్తోత్రం. మీరు అడిగిన దేవుని, ప్రభా నీ లైఫ్లో నువ్వు చాలా హ్యాపీగా ఉన్న మూమెంట్స్ ఏంటి అని మీరు అడిగారు అనుకో, ఆత్మరూపంలో ఉన్నప్పుడు కాదు, పరలోకంలో ఉన్నప్పుడు కాదు, భూమి మీద మానవులతో తిరిగారు చూసారా, అది నా స్వీట్ మెమరీస్ అని చెప్తాడు. హీ లైక్స్ అస్. చాలా ఇష్టం మనతో ఉండాలమ్మా. నీకు బాధ కలిగినప్పుడు, నువ్వు అనారోగ్యంతో మంచం మీద ఉన్నప్పుడు ఆయన నీ మంచం పక్కన ఉంటాడు. నువ్వు ప్రమాదానికి దగ్గరికి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన చేపట్టి ఆయన 3 భయంకరమైన ప్రమాదాలు నేను ఈ సంవత్సరంలో నేను ఫేస్ చేశాను. 31 రాత్రి సాక్ష్యం కూడా చెప్తాను. 3 ప్రమాదాలు అయిపోయాం. ఎలా తప్పించి పెడతాను? దేవుడే తప్పిస్తాడు. అసలు 3 ప్రమాదాలు. నువ్వు మరణశయ్య మీద ఉన్నప్పుడు, అనారోగ్యం పడక మీద ఉన్నప్పుడు ఆయన నీతో ఉంటాడు. నువ్వు ఆకలిలో ఉన్నప్పుడు ఆయన ఉంటాడు. నువ్వు జనములలో నడిచి వెళ్ళిన అవి నీ మీద భారజాలవు. నువ్వు అగ్నిలో నడిచిన అవి నీ మీద, అవి నిన్ను కాల్చి జాలవు. దేవుడు నీతో ఉంటే నీకే సమస్య కూడా ఉండదు. ఆయన నీతో వస్తే, మోషే చెప్తాడు, నువ్వు మాతో రాకపోతే మేము వెళ్ళము. ఎందుకు వెళ్ళరంటే దేవుడు లేకుండా వెళ్తే ఏం జరుగుద్దో మోషేకి బాగా తెలుసు. మీకు అర్థమవుతుందా? దేవుడు లేకుండా వెళ్తే ఏం జరుగుతుందో మోషేకి బాగా తెలుసు. కాబట్టి నువ్వు వస్తే వెళ్తావు, నువ్వు రాకపోతే వెళ్ళవు. దర్శనం ఇక్కడే ఉంటావు. ఒంటికేసుకుని కూర్చున్నాడు. దేవుడు అంటాడు, నేను రాను, మీరు నా మాట వినరు, నాకు రెస్పెక్ట్ చేయరు, నన్ను ఆరాధించరు, మీరు శుభ్రంగా తింటారు, మీరు పడుకుంటారు. నేనేమో మీకు వాచ్మెన్ లాగా మేము కొనుకగా కాపాడుతూ ఉండాలి, నిద్రపోక. నేను రాను అని దేవుడు అలిగి కూర్చుంటే మోషే కూడా అలిగి కూర్చున్నాడు. నువ్వు వస్తే మేము వస్తాం, నువ్వు మాతో రానియడలా మేము పోము అంటాడు. ఆయన రాడు, ఈయన పోడు, ఆయన రాడు, ఈయన పోడు. ఓ రోజు ఇద్దరు మళ్ళీ సర్లే వెళ్దాం, నడిచి ప్రయాణం మొదలుపెట్టారు. మోషేకి తెలుసు దేవుడు కానీ రాకపోతే ఒక్క శత్రు సైన్యం నుంచి ఫటా ఫస నరుకుంటూ వెళ్ళిపోతుంది.
ఇశ్రాయేలు 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉండి బక్క మీదకి లేపి యుద్ధాలు కూడా చేయలేని పరిస్థితుల్లో ఉంటే దేవుడే వారి పక్షాన్ని యుద్ధం చేశాడు. ఇశ్రాయేలు ప్రజలేమి బాహుబలులు ఏం కాదు, యుద్ధం చేయటం వాళ్ళకి రాదు, దేవుడు వారి పక్షాన్ని యుద్ధం చేశాడు. పెట్టి చాకరీ చేయడం తప్ప వాళ్ళకి ఏమో ఆఖరికి అన్నం వండుకోవడం కూడా రాదన్నాడు ఇశ్రాయేలు. దేవుడు చెప్తాడు ఇశ్రాయేలు ప్రజలకు ఎందుకు నువ్వు పురేను కురిపించావు అంటే వాళ్ళకేమొచ్చు 6 గంటలకి వెళ్ళిపోవాలి, పని చేసుకోవాలి, సాయంకాలం వచ్చేసరికి వెట్టి చాకరీ అంతా చేసుకుని వచ్చి తాగడానికి తినడానికి ఏమి సరిగా ఉండేది కదా వాళ్ళకి వంట కూడా సరిగా రాదు. కాబట్టి నేనే తినిపించి నడిపిస్తాను. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఉన్నాడు కాబట్టి పొద్దున్న సాయంకాలం అన్నీ తిన్నారు, ఫ్రెష్ అన్నీ, మళ్ళా మన గుడిపెట్టుకున్నటువంటి కాదు, ఫ్రెష్ పూరేళ్ళు ఆకాశం నుండి కురిస్తే వేడివేడి పూరేళ్ళు తిన్నారు, ఫ్రెష్ మన్నా, అలా పొగలు వచ్చే ఫ్రెష్ బిర్యానీ తినేవాళ్ళు. దేవుడు వస్తే, దేవుడు ఉంటే మన జీవితం అలా ఉంటుంది. దేవుడు లేకపోతే మనం కరువుల్లో ఉంటాం, కష్టాల్లో ఉంటాం, బాధల్లో ఉంటాం, అనారోగ్యంలో ఉంటాం. ఒక రోజున ఇశ్రాయేలు ప్రజలు అనారోగ్యం చేత పడిపోతే దేవుడు ప్రార్థన చేస్తాడు మోషే, దేవా ప్రజలందరూ అనారోగ్యం అయిపోయి ఏం చేయమంటాం, అదిగా పని చేయి ఒక్క నిమిషంలోనే అంత అనారోగ్యాన్ని పోగొట్టగలుగుతున్నాను. దేవుడు నీతో, నీ ఇంట్లో ఉంటే నీకు ఆశీర్వాదం, దేవుడు నీతో వస్తే నీకు ఆశీర్వాదం. ఆయన నీతో ఉండాలనుకుంటున్నాడు, దేవుడు నీతో ఉండాలనుకుంటున్నాడు. నీ బైబిల్ నీతో ఉందంటే దేవుడు నీతో ఉన్నట్లే. దేవునికి వాక్యం నీ హృదయంలో ఉందంటే దేవుడు నీతో ఉన్నట్లే. అది పెద్ద ప్రయోగం, మళ్ళీ అది పెద్ద వ్యవహారమే కాదు. దేవుడు కూడా తీసుకెళ్ళాలంటే ఏదన్నా ఒక నెత్తిదని మోసుకుని వెళ్ళాలా, లేకపోతే బరువు మోసుకెళ్ళాలా కాదు. రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ హృదయంలో దేవునికి వాక్యాన్ని ఉంచుకో, అది ఉంటే దేవుడు నీతో ఉన్నాడు. హృదయంలో వాక్యం ఉంచుకోకుండా సీరియల్లో, ఏ సినిమా స్టోరీలు, ఇంకా ఏమంటాయి పోకో మ్యాన్, ఇంకేమున్నాయి అలా చెప్పండి, డాబర్ మ్యానా పిల్లలు ఆడతారు. దేవునికి వాక్యం నీ హృదయంలో ఉంటే చాలు, దేవుడు నీతో వస్తాడు. ఆయన నీతో నడిచేంత మంచిగా నువ్వు ఉండాలి, ఆయన నీతో ప్రయాణం చేసేంత మంచిగా మనం ఉండాలి. మన ఇష్టానుసారంగా మనం బతికి రావట్లేదని వెనక్కి తిరిగి చూస్తే ఉన్నాడు చాలా దూరంలో ఉంటాడు. నీ పాపములు నీకును నాకును మధ్య అడ్డుగోడగా వచ్చింది. నీ దాటి వద్దామంటే, నీతో కలిసి రావాలనుకుంటే నీ పాపం నాకు అడ్డుగా వచ్చింది. ఆయన రాడు నీతోటి. మంచిగా ఉండాలి, ప్రార్థన పూర్వకంగా వాక్యం ధ్యానం చేస్తూ ప్రభు యొక్క మాటల ప్రకారంగా నువ్వు జీవిస్తే అప్పుడు దేవుడు నీతో. దేవుడు లేని ప్రయాణము, దేవుడు లేని జీవితము, దేవుడు లేని కుటుంబము అన్నీ వ్యర్థములు. దేవుడు నీతో రాకుండా నువ్వు ఎంత దూరం వెళ్ళినా ఆ ఎండింగ్ ఎలా ఉంటుందంటే బాగోదు. ప్రయాణం చేస్తాం, అందరూ చేస్తాం. భూమి మీద అందరూ దేవుడు నమ్ముకుని లేరు. ప్రపంచవ్యాప్తంగా 60% కంటే 70% ఉన్నారు ప్రపంచం క్రైస్తవులే ఉన్నారు, నో డౌట్. భారతదేశంలో తక్కువ ఉన్నది మాత్రం ప్రపంచంలో ఎవరు అనుకోకూడదు. మోర్ దెన్ 80% ఆఫ్ కంట్రీస్ క్రైస్తవ్యాన్ని ఫాలో అవుతుంది. ఆ 20% దేవుడిని ఫాలో అవ్వట్లేదు. కానీ వాళ్ళ ప్రయాణం ఎలా ఉంటుందంటే, ప్రయాణం చేసినంత గమ్యం ఉంటుంది చూసారా, ఆ గమ్యం అగోచరంగా ఉంటుంది, ఆ గమ్యం కరెక్ట్గా ఉంటుంది. ఈ ప్రయాణం బాగానే ఉంటుంది, డబ్బు సంపాదిస్తూ ఉంటాం. ఒక టైం అంటే వస్తుంది, మనం ఇవన్నీ కూడా పని చేయని ఒక రోజు ఉంటుంది. ఈ బ్యాంకులు 10 కోట్లు 100 కోట్లు 20,000 కోట్లు, ఎవరి బ్యాంకు 10,000 కోట్లు వచ్చినాయి అంట. 10,000 కోట్లు లేకపోతే ఏమో ఉన్నాయి. ఈ 10,000 కోట్లు కూడా ఒక డే తర్వాత ఒక పాయింట్ ఆఫ్ జర్నీలో 10,000 కోట్లు కాదు కదా, 1,00,000 కోట్లు ఉన్నా కూడా పని చేయదు. అక్కడ మీ ప్రయాణం యొక్క డెసిషన్ ఎంత బాగా తీసుకున్నామో అక్కడ కనిపిస్తుంది. ఈ మధ్యలో బాగా చల్తి హై నడుస్తున్నాయి కదా, పెద్ద ఏంటంటే మీరు ఇంత చెప్తారు, మేము బాగానే ఉన్నాం కదా. యాస్ వీఆర్ ఆల్ గుడ్.
బట్ దెర్ ఈస్ ఎ సర్టెన్ పాయింట్. నీ బంధువులు, నీ స్నేహితులు, నీ కుటుంబంలో నీతో రాని టైంలో దేవుడు రావాలి. వీళ్ళందరూ ఉన్నప్పుడు నీకు ఆయన కూడా కావాలి. కానీ నువ్వు ఎవరో వద్దులే తిరుగుతావు. నాకు దేవుడు నాతో రావాల్సిన పని, నాకు మా భర్త వస్తుంది, నా భార్య వస్తున్నాడు, మా పిల్లలు వస్తున్నారు, నా అన్నదమ్ములు, బంధువులు, నా స్నేహితులు, నా పాలిటీషియన్స్, నా ఫ్యాన్స్ అందరూ వస్తున్నారు. నాకు అనిపిస్తుంది. కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, కొన్ని ప్రదేశాలు ఉన్నాయి రెస్ట్రిక్టెడ్, అనుమతి లేదు, ప్రొహిబిటెడ్గా ఉంటుంది. ఆ ప్రదేశంలోకి ఇంకెవరు వెళ్ళలేరు. అక్కడికి ఎవరో రాగలగాలి. అక్కడికి రాగలిగిన వాడు ఎవరంటే యేసయ్య మాత్రమే. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందితో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి కాల సమయంలో? దేర్ ఈజ్ ఎ ప్లేస్. నీతో రావాలి. ఎవరో రారు, ఆగిపోతారు. ఆ ప్లేస్ చెప్తే బాధపడి క్రిస్మస్ ఈ ప్రసంగాలు అంటారు, మీరు అంటారు. ఈ ప్రసంగం వాళ్ళు వదిలినట్లు చెప్తే ఊరుకోరు. మీరు కాబట్టి మౌనంగా చెప్తారు, ఏమనలేదు. మాకు ఎలా ఉంటాయంటే ప్రసంగాలు, క్రిస్మస్ ఈవెంట్ ఎలా ఉంటారో, ఈ పండుగలు, చప్పట్లు, కేకలు, డ్యాన్సులు అంటే అంతే. అదే పండుగ అనుకుంటారు. పండుగ ఎవరికి కావాలి? ప్రభు కావాలి మాకు. హల్లెలూయా. ప్రభు కావాలి, దేవుడు కావాలి నీకు. There are places where no one can come in. Trespass చేయలేరు. పాస్టర్ రాలేరు ముందుకు వాళ్ళు. ఆ ప్రాంతంలోకి వస్తారు దేవుడు. మామూలుగా అనుకుందాం, ఎవడన్నా గోదావరిలో దుఃఖేసి అనుకుందాం, పైన 10 మంది ఉంటారు, వెళ్తారు కిందకి ఎవడన్నా. ఎగ్జాంపుల్ చెప్తాను. మరి అక్కడ మానవుడు అన్న ప్లేస్లో ఎవరైతే చెప్పండి, దేవుడు వెళ్ళగలరు. ఆలోపేశాడు, అగ్నిగుండంలో వెళ్ళిపోయి పడేసరికి ఎవరన్నా నేను 2 సార్లు కాళ్ళు చేసి విసిరేయాలనుకుంటున్నా. ఏదైనా ఒక ఫైర్ యాక్సిడెంట్ అయిపోయి నువ్వు లోపల స్ట్రక్ అయిపోయావు అనుకోండి, అక్కడికి ఎవరైనా వెళ్ళి తీసుకురాగలరా? బట్ గాడ్ కెన్ గో. శత్రుఘ్న మేష అబేద్నెగోలు అందులో వేసినప్పుడు, సింహాల బోలు వేసినప్పుడు సింహం దగ్గరికి వెళ్ళి ఎవరిని ఆపగలరా? గాడ్ కెన్ స్టాప్. దేవుడు ఆపగలడు సింహాన్ని. అగ్నిని చల్లార్చగలడు. సముద్రం లోతులలో ప్రమాదంలోకి వెళ్ళగలడు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు చేపట్టి నేను బయటికి అనూహ్యంగా లాగల సముద్రం. ఆయన రావాలి. వీరందరితో దేవుడు రావాలని కోరుకుంటాను. హల్లెలూయా. ఎంతమంది ఇష్టపడతాడు దేవుడు నాతో ఉండాలి? మనతో ఉండాలి దేవుడు. మత మార్పిడి కాదు ఇది. అన్ని పెద్దగా ఆలోచించకపోతుంది. దేవుడు నాతో ఉంటే రాదు, అంతే. పెద్ద ఇదేదో ఒక ప్రతిదాన్ని మనం అలా చూడకూడదు. సింపుల్ వర్డ్, ప్రభువా నువ్వు నాతో ఉన్నా, అంతే. దీనికోసం కులాన్ని, మతాన్ని, బట్టలని ఇవన్నీ మార్చుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ సే లార్డ్ నాతో ఉంటాడు, అంతే. ఆయనేమి నిన్ను ఈ భూమి మీద చెప్పినట్టుగా ఈ బట్టలు వేసుకో, ఆ బట్టలు వేసుకో, అది చేయి, ఇది చేయని అని చెప్పడం. ఆచారాలు మనం పెట్టుకుని తప్పుకోవట్లేదు. దేవుడు ఏమి అడగడు. ఈ డజంట్ వాంట్ ఆల్ దోస్ థింగ్స్. భూమి మీద మనం పెట్టుకుని సోకల్ ఆచారాన్ని దేవుడికి అవసరం. అది తిడతాడు అవన్నీ మనం చూసినప్పుడు. ఏమని చెప్పండి, ఇవన్నీ చేయమని. దేవునికి హార్ట్కి లింక్ అంతే. నా చొక్కా ఏం వేసుకున్నా సమయం పట్టించుకోవడానికి, నేను మెడలో ఏం గొలుసు వేసుకున్నాను, లేకపోతే చెవులకి ఏం పెట్టుకున్నాను, లేకపోతే కాళ్ళకి ఏం వేసుకున్నాను అని ఇట్ డజంట్ వాంట్ ఆల్ దోస్ థింగ్స్. ఏదైనా వేసుకో, ఏదైనా మన నీడ్స్ యువర్ హార్ట్. దీంట్లో ఏం చేయలే కదా, అదే కావాలి. నీతో రావాలి దేవుడు, నీతో ఉండాలి. ప్రతి మనిషి ఒంటరి అయిపోతాడు తెలుసా నీకు? ప్రతి మనిషి ఒంటరి అయిపోతాడు. ఎంత ఓడేసి ఎంత ఉండనివ్వండి, ఈ భూమి మీద ఎంతమంది ఉన్నా ఎందుకో తెలీదు, ఏదో టైంలో నేను ఒంటరి అన్న ఫీలింగ్ రాని మనిషి అంటే లేడు. మళ్ళీ వెంటనే అందరూ వస్తారు, అది కారణం అంటలేదు. ఆమె కరెక్ట్ అన్నాడు. ఒక సర్టెన్ టైంలో భర్త ఉన్నా కూడా భార్య ఒంటరి ఫీలింగ్ వచ్చేస్తుంది. భార్య ఉన్నా భర్త ఒంటరి ఫీలింగ్ వస్తుంది. పిల్లలున్నా ఎవరన్నా ఒంటరిగా ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇంకొక బాధకర విషయం చెప్పిన ముగించేస్తాను. ఈ రోజుల్లో పెట్స్ కొనుక్కోవడం ఎక్కువైపోయింది. పెట్స్ కల్చర్. ఏ కల్చర్? పెట్ అంటే కోడిపెట్టి కోడిపుచ్చుకోవాలి, పెంపుడు జంతువు. పెట్స్ కల్చర్ అంటే పాస్టర్ గారు పెట్ల గురించి చెప్తున్నారు. పెట్స్ కల్చర్ అంటే పెంపుడు జంతువుల కల్చర్ ఎక్కువైంది. యూ డోంట్ బిలీవ్, ₹1,00,00,000 ఖరీదైన కుక్క ఉంది తెలుసా మీకు? ఎస్,
₹1,00,00,000 ఖరీదైన కుక్క ఉంది. కొంటున్నారు దాన్ని, పోటీ పెట్టుకుంటారు. మన దగ్గరలోనే ఒక వ్యక్తి చాలా కాలం హోటల్ నడిపాడు. ఇందిరమ్మ కాలనీ యువతల చాలా కాలం హోటల్ నడిపాడు. నడిపి సడన్గా రోజు క్లోజ్ చేశాడు. క్లోజ్ చేస్తే నేను మామూలు ఇంటికి కొనుక్కోవడానికి వెళ్తే కూర్చుని కాలు వేసుకుని ఊపుతా కూర్చుని ఉన్నాడు. ఏ చిన్న హోటల్ పెట్టలేదు అని చెప్తే ఎందుకన్నా హోటల్ అన్నాడు. అదేదో అంత మాట అన్నమాట. నాకు కుక్కల బిజినెస్ అంత లేదనన్నా రోజంతా చేస్తే అంటాడు. మీకు అర్థమవుతుందా? కుక్కలు పెంచుతాడు. ఒక కుక్కను అమ్మితే చాలన్నా నాకు నెలంతా పొద్దున్న లేచి సాయంకాలం వరకు మా అమ్మ నాన్న నేను ముగ్గురు పని చేయాలి. వాళ్ళు తిన్న గిన్నెలు కడగాలి. ఏమంటారు ఏంటిది ఇడ్లీ అన్నారు, ఉప్పు ఎక్కువైపోయింది అన్నప్పుడు, అది ఎక్కువైపోయింది అక్కడ, లేదా పూరీలు మాడిపోయింది అంటాడు, నీ నూనె వాడుతున్నా అంటాడు. ఏ రకరకాల ప్రశ్నలు నాన్న తలపోవడం చేసి ఒక కుక్కను అమ్మితే చాలా అని అంటాడు. నేను అంత ఖరీదంటే అవును ఎంత ఉంటుంది కుక్క అంటే, అన్న ఒక కుక్క ఉంటుంది నా 30,000 అన్నాడు. చిన్న ఎవరో కాదు, 30,000 నీకు ఎంత ఖర్చు అవుతాడు? ఏం ఖర్చు అవుతుందో తినేసిన బయటకు దానికి ఎంత తినేసి ఉంటుంది. కుక్కకి మా నాన్న పెద్ద ఏమన్నా చెయ్యాలా, ఇటు దానికి ఏమన్నా ఫామ్ హౌస్ కట్టించాలా, ఇటు దానికి ఏమన్నా అదే ఏసీ కట్టమన్నా ఉన్నంతలో కొంచెం చాలా జాగ్రత్తగా చల్లగా ఉండేలా చూసుకుంటే చాలు. ఒక డొక్కు ఫ్యాన్ పడితే అక్కడే ఉంటుంది. అది ఎండాకాలం చలికాలం ఏం అవసరం లేదు, వర్షాకాలం కూడా ఏం అవసరం లేదు. ఆటోమేటిక్గా పిల్లలు కంటది. కన్నా పిల్లలు 10 రోజులు 4 రోజులు జాగ్రత్త చూసుకుంటే 30,000. ప్రతి 6 నెలలకి 3,000 తెలియదు కుక్కలు కంటే తెలియదు. ఒక 5 పిల్లలు పెట్టింది అనుకోండి, 5 3 1,50,000. ఏం ఖర్చు పెట్టలే. కాలేజ్ ఊపితే కూర్చుంటున్నాడు అంతే. అప్పుడు అడిగాను అంత ఖరీదు ఉంటుంది కుక్క అంటే అని చెప్పాడు. అన్న ₹1,00,00,000 కుక్క ఉంటే నీకు చూపిస్తానా అని చెప్పి కూర్చోబెట్టుకుని కుక్కలన్నింటిలో చెప్తే కింద రేట్లు రాస్తున్నాయి. 55,000, ₹1,00,000, 10 లక్షలు, 12 లక్షలు. అవైలబుల్ అంటారు. మళ్ళీ అవైలబుల్, నాట్ అవైలబుల్ అని చెప్తే కింద రాసి ఉంటుంది. ఈ కుక్క నాట్ అవైలబుల్ ఫ్రమ్ జాన్యువరి లేదా ఫిబ్రవరి అని అక్కడే రాస్తాడు. నువ్వు ముందే బిడ్ వేసేయాలి. కుక్క పుడితే నేను ఎంత కడతానని చెప్పాడు. ముందు 50,000, ₹1,00,000 నువ్వు బిడ్ వేయాలి. ఎవడు ముందు వేస్తే ఎవడు ఎక్కువ వేస్తే పుట్టి కుక్క ఆడను. ₹1,00,000 కూడా కట్టడం లేదు నాకు. ఫాస్ట్ టైం లేదు కూడా సరిపోయింది. లైవ్ అనట్లేదు కదా. కాబట్టి కుక్క కూడా ₹1,00,000. అవునన్నా పిచ్చి పక్షులు ఉన్నాయి, పిచ్చుకలు ఉన్నాయి. ఎంత కొంటారంటే 30,000. ఒక చేప గోల్డ్ ఫిష్ ఉంటుందంట. ఎంత ఫిష్? ఏ ఫిష్ అంటారు? గోల్డ్ ఫిష్. ఆ గోల్డ్ ఫిష్ ఖరీదు 25,000 అంటాడు, 20,000 అంటాడు. ఎంత ఫిష్? చిన్న చేప అది. అప్పుడు అని ఏపు తిందామంటే లేదు. అది మనం ఏపు తింటుంది పొద్దున్న సాయంకాలం. అది దానికి పిండి వేయాలి, ఫుడ్ వేయాలి, వారానికి 2 సార్లు అడగాలి. మనం ఏమిపోతాం దాంతో, మనం ఏపు తింటాం. ఎందుకు అంటే మానవులు ఒంటరి ఫీలింగ్ ఎక్కువైపోయి మనుషుల కంటే ఏట్లు ప్రేమిస్తారు చెప్పండి. ఈ కుక్కను పెంచుకుంటే చాలు నాతో ఉంటుంది, నమ్మకంగా వస్తుంది. ఈ చేపలు పెంచుకుంటే చాలు నాతో వస్తుంది. నా ఫ్రెండ్ అప్పుడు వాడి ఇంట్లో నేను ఉన్నాను, 2-3 రోజులు ఉన్నాను. వాడు ఏదో ఊరు వెళ్ళాడు. వాడు చెప్పాడు రోజు, ఒరే ఈ ఫిష్కి నువ్వు ఇది వేయాలి, కుక్కకి అది వేయాలి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. నేను రోజు వెళ్ళి కుక్క చికెన్ పెడతాను, అదేం మాట్లాడదు, మొక్కం చూస్తుంది, ఈడేవాడనుకు పడుకుంటుంది, ఎప్పుడో తింటుంది. ఫిష్కి ఫుడ్ ఎత్తే రెస్పాండ్ అవుతుంది. అది పిచ్చుకలు లవ్ బర్డ్స్ కదా, ఆడలు ఏదో అంతా కిస్ పని ఏమైనా చచ్చిపోతే ఏంటారు అవి ఇలా ఏం మాట్లాడలేదు. 3 రోజుల నుంచి కారు హార్న్ వినిపించింది. నేను ఇంకా లోపలే వాళ్ళని గేట్ ఇంకా ఓపెన్ చేయాలి. కారు హార్న్ వినిపించింది. నేను ఇంకా లేస్తున్నాను. యూ డోంట్ బిలీవ్, చేప లిటరల్గా ఎగిరి పడింది అంతే. అక్వేరియంలో ఉన్న చేప అతని కారు హార్న్కి లిటరల్గా ఎగిరిపడింది, మూమెంట్ చేసింది. వాడు వచ్చిన వెంటనే పిచ్చుకలు అరిచినాయి, కుక్కలు అరిచినాయి. లోపల చేప ఈ మూలకి ఆ మూలకి ఆ రెండింటిలో చేప దగ్గరికి వచ్చాడు. ఏదో మాట్లాడుతుండే, బాగున్నావా ఏదో చెప్తుంటే అది రెస్పాండ్ అవుతుంది. దిల్లా చాలా ఆశ్చర్యపోయింది. అసలు మైండ్ బ్లోయింగ్ అయిపోయింది.
బుర్ర పనిచేయదు. మానవులు ఒక పెళ్లి చేసుకోవడం కంటే, ఒక పిల్లల సంసారాలు చేసుకోవడం కంటే ఒక కుక్కను చేపను పెంచుకుంటే బాగుండు. ఎందుకంటే ఇవి మనకి పర్మనెంట్గా తోడుగా ఉంటాయి. ఎవరు ఏ నిమిషంలో సూప్ అయిపోతారో తెలియదు. ఎవరు ఏ అఫైర్ ఏ ప్రేమ ఏ నిమిషంలో బ్రేకప్ అయిపోతుందో తెలియదు. ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు. ఎవడెప్పుడు హట్ చేస్తారో తెలియదు. గట్టి కోపంతో కుక్కదంతా బయటకు వెళ్ళిపోతుంది. అదే వెళ్ళొస్తానండి చిదక్కుంటుంది అనుకుంటాడు. ఎందుకు వచ్చింది దాంతో దెబ్బలు తినలేదు. దేవుడు అంటాడు కదా, భూమి మీద ఇవన్నీ శాస్త్రాలు నాకు తెలియదు కదా, ఐ విల్ బి యువర్ కంపానియన్. హల్లెలూయా. ఎవరిస్తారంటే భరోసా భూమి మీద? ఎవరిని ఇస్తారు? నీతో ఉంటానని ఎవరిని భరోసా ఇస్తారు? నాతో ఉంటానని చాలా మంది లేరు. ఇంకా నా ఫేస్బుక్ నా వాట్సాప్ కూడా బ్లాక్ చేశారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అని. ఈ స్టేటస్ నేను చూడలేకపోతున్నాను, ఈ ఎదుగుదల నేను చూడలేకపోతున్నాను. ఉండరు మాత్రం ఐ విల్ బి దేర్ అంటారు. ఉండరు. ఒక ఆయన ఆపరేషన్ చేసుకుంటానంటే ఒకరోజు ముందు చెప్పండి అన్నాడు. ఒక్కరోజు ముందు చెప్తే చేతులు ఎత్తుంది. ఏమంటారంటే దేవుడు నీతో ఉంటాడు. నీ సమస్యలు, నీ మరణ శయ్య మీద నీ పక్కన ఉంటాడు. నేను చూశాను సార్, అదే అనేకమైన సాక్ష్యాలు విన్నాను. ఎవరు విడిచినా దేవుడు నిన్ను, ఎవరు నీతో రాకపోయినా ఆయన నీతో వస్తాడు. ఆయన వస్తే సంతోషం. అడుగుదామా? ఏం ప్రభా నాతో రండి ప్రభా, నా జీవితం అంతా నాతో. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకో. యేసు నీవే కావాలయా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయా, నాతో కూడా రావాలయ్యా. గరుడా నీ దివ్య సన్నిధి నన్ను
యేసు మా కష్టాల్లో మాతో రండి, మా సమస్యల్లో మాతో రండి, మా బాధల్లో మాతో రండి, మా ఇరుకుల్లో మాతో రండి. నీవు వస్తే మాకు మేలు ప్రభువా. నీవు మాతో అంటే మాకు ఆశీర్వాదము. నీవున్న చోటే జయము, నీవున్న చోటే సంతోషము, నీవున్న చోటే సమాధానము, నీవున్న చోటే ఆరోగ్యము, నీవున్న చోటే ఆనందము, నీవున్న చోటే ఐశ్వర్యము ప్రభువా, ప్రశాంతత, సమాధానం. నాడు కమిటీ నాతో రండి ప్రభువా, మాతో ఉండండి ప్రభువా, నా తోడుగా ఉండండి యేసయ్యా అని అడగండి అందరూ కూడా. నా ఒంటరితనంలో, నా కుటుంబంలో, నా పరిస్థితుల్లో, నా సమస్యలో, నా ప్రయాణాలలో, నా చదువులలో, నా ఉద్యోగంలో, నా ప్రతి అణువణువున నాతో మీరు ఉండండి, నాతో మీరు ఉండండి, నాతో మీరు ఉండండి. యేసు నామమున అడుగుచున్నాము పరమ తండ్రి. దగ్గరగా ఆమేన్ చెబుదామా?